పుదుచ్చేరి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మల్లాడి కృష్ణారావు తొలిసారిగా యానం విచ్చేసిన సందర్భంగా మల్లాడి అభిమానులు నాయకులు స్వాగతం పలికారు. ఈ బాధ్యతలతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ యానంలోని పేద ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తారని మల్లాడి కృష్ణారావు తెలిపారు. గోదావరి పుష్కరాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అవసరమైన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానంటున్న మంత్రి మల్లాడి కృష్ణారావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పుదుచ్చేరి యానంలో 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి 4 సార్లు మంత్రిగా చేసిన మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి యానం వాళ్ళు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం వద్ద మల్లాడి కృష్ణారావు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం సార్ చెప్పండి. 4 సార్లు మంత్రిగా చేశారు, కీలకంగా ఉన్న 7 శాఖలు మీకు అప్పగించారు. అసలు యానం మార్పు ఏ రకంగా మార్చుకుంటారు సార్? గతంలోనే చెప్పున్నాను, మీరు ఏప్రిల్ నెలలోనూ మార్చి నెలాఖరులో కూడా ఇక్కడికి వచ్చున్నారు. మీ ద్వారాగా ప్రజలకి రాబోయే 5 సంవత్సరాలు నన్ను ఎన్నుకుంటే 15 సంవత్సరాలు పనిచేస్తాను. ఆ 15 సంవత్సరాలు గత 5 సంవత్సరాలకు జరిగిన అశ్రద్ధని ఈ 5 రాబోయే 5 సంవత్సరాలు పనిచేస్తానని చెప్పాను. ఆ విధంగానే ఉంటారు. ఏమైతే చెప్పానో, ఈ ఊరు శుభ్రం అవ్వచ్చు, ఈ ఊరు డెవలప్మెంట్ అవ్వచ్చు, ఈ ఊరు వెల్ఫేర్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా పక్కనే ఉన్న వాళ్ళు ఈర్షపడే విధంగా, యానం అంటే ఇలా ఉన్నదా, ఇంత డెవలప్మెంట్ చేయొచ్చా అని ప్రజాప్రతినిధులు కూడా ఒక స్టడీగా ఈ నియోజకవర్గానికి వచ్చే విధంగా పనిచేయడం అన్నది నా డ్యూటీ. ప్రధానంగా చూసుకుంటే పీడబ్ల్యూడీ సంబంధించి కానీ, లేబర్ కానీ, లేకపోతే విమాన శాఖ కానీ, ఇదంతా అన్ని శాఖలు మీ దగ్గర ఉన్నాయి. యానం మార్క్ అంటే యానం అభివృద్ధి అంటే ఎలా ఉండబోతుంది? అంటే యానం తప్పనిసరిగా పాండిచేరి కేంద్రపాలతో పాటు ఆ శాఖల ద్వారాగా ఈ ఊరికి ఏం చేయాలి అన్నది నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆ అవగాహనతోటి కావలసిన డిపిఆర్లు తయారు చేసుకోవడం, ఇటు పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఒప్పించడం, భారత ప్రభుత్వాన్ని ఒప్పించి పుదుచ్చేరి బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా తక్కువ 100% లేకపోతే 90% ఉండే స్కీమ్స్ని ఏ విధంగా తీసుకురావాలన్నది నాకు ఈ భారత ప్రభుత్వంలో కూడా అనేకమైన మంది అధికారులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, అందరూ కూడా నాకు తెలుసున్నవాళ్ళు, బాగా స్నేహ సంబంధాలు ఉన్నవాళ్ళు. ఆ విధంగా నేను రాబోయే రోజుల్లో తప్పనిసరిగా యానాన్ని మీరు ఒక వేరే ప్లేస్ కింద, ఇటువంటి ప్లేస్కి మనం వచ్చాం పక్కనున్న అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడేలాగే ఈ యానం పరిపాలన, ఈ డెవలప్మెంట్ అలా ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే మీకు టూరిజం శాఖ ఉంది, దాంతోపాటు ఇక్కడ పోర్టు కూడా మీరు డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. అట్లా ఎన్నికల ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇళ్ల పట్టాల్సిన హామీలు ఇచ్చారు. ఏ రకం? తప్పనిసరిగా దానికి ఆల్రెడీ మొదలు పెట్టాను. మొన్నే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారిని పంపించారు. ఎక్కడెక్కడ ల్యాండ్స్ అన్నది ఒక 5 ప్లేసుల్లో చూపించాం. గవర్నమెంట్ ఫైనల్గా ఈ డిసెంబర్ లోపే నిర్ణయం తీసుకుని రాబోయే డిసెంబర్ నాటికే ఇళ్ల స్థలాలు, వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లోనే ముందుంటాను. అలాగే టూరిజం ప్రాజెక్ట్స్లో ఇంకా చాలా వరకు ఇప్పుడు చేసింది కొంత అయితే దానికి డబుల్ ఈ 5 సంవత్సరాల్లో చేసే విధంగా ఉంటాయి. అందుకని ప్రతిదీ కూడా ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా పొల్యూషన్ కానీ, సౌండ్ కానీ, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ఇండస్ట్రీస్ ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇటు కేంద్రాన్ని పుదుచ్చేరి బడ్జెట్ నుంచి ఏ విధంగా సహాయం చేయాలి అన్న దాని మీద నా పూర్తి దృష్టి అంతా కూడా ఇందాక చెప్పినట్టుగా 15 సంవత్సరాల్లో దృష్టిలో పెట్టుకుని ఈ పనులన్నీ కూడా నడుస్తాయి. చివరంగా సమాచారం, పోర్ట్, మీకు పోర్ట్ శాఖ కూడా మీరు మంత్రిగా ఉన్నారు. అయితే పోర్ట్ డెవలప్మెంట్ విధంగా కూడా మీ మార్క్ ఏ రకంగా ఇవ్వాలి అంటే అది మినీ హార్బర్, సావిత్రినగర్లో ఉన్నది రక్ష హరికృష్ణ మినీ హార్బర్. దానికి ఆల్రెడీ భారత ప్రభుత్వానికి నేను 44 కోట్ల రూపాయలతో డిపిఆర్స్ అన్ని కూడా తయారయ్యాయి. ఇంకా పెంచి ఇంకా సదుపాయాలు అన్నట్లతో త్వరలోనే తప్పనిసరిగా మీకు చెప్తున్నాను కదా, 5 సంవత్సరాల్లో మీరు చూడండి అని చెప్పట్లేదు. మీరు సంవత్సరం లోపే నేను చెప్పిన పనులన్నీ కూడా మొదలయ్యి కంప్లీట్ అయ్యే కొన్నేమో ప్రతి పని కూడా మొదలయ్యేలాగా జీవోకి తెప్పించి దాని వర్క్ ఆర్డర్ ఇప్పించి పనులు మొదలయ్యేలాగా చేసి చూపిస్తాను. పుష్కరాలు వస్తున్నాయి, దానికి అభివృద్ధి దిశగా కూడా అంటే ఇప్పటికే కోట్ల రూపాయలు శాంక్షన్ అని చెప్పారు. పుష్కరాలు డెవలప్మెంట్ మంచి పాత్ర అంటే మార్చి 17వ తారీఖు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్ట కంప్లీట్ అవ్వాలి. జూన్ 26కి ముందుగా వచ్చే సంవత్సరం మే నెలాఖరికే ఈ పుష్కరాలకి 2015లో 50,000 మంది వస్తే ఇప్పుడు 5 లక్షల మంది యానానికి రోజుకి వస్తారని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. దానికి తగ్గట్టుగానే కనకాలపేట నుంచి సావిత్రినగర్ వరకు ఈ గోదావరి సముద్రం పక్కన ఉన్న ఎన్ని ఏరియాల్లో అయితే ఎక్కడైతే వేలాది మంది, లక్షలాది మంది వచ్చి స్నానం చేసేలాగా, ఎటువంటి ఆ స్నానానికి ఆ పూజా కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఇప్పటికే 48,85 లక్షల రూపాయలు చేస్తున్నాం. ఇంకా కావాలి. రాబోయే రోజుల్లో ఇటు పాండిచేరి ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వంతో నిధులతోటి త్వరలోనే అన్ని పనులు కూడా కంప్లీట్ చేయిస్తాను.
చూసాం కదా ఓవరాల్గా అంటే గత పుష్కరాలకు సంబంధించి 1,50,000 మంది వచ్చే విధంగా ఉంటే ఈ పుష్కరాలకు ఖచ్చితంగా 5 లక్షలు పైబడి వచ్చేలాగా, అలాగే నాకున్న 7 శాఖల్లో కూడా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా కూడా యానం మార్చే విధంగా కూడా నా వంతు పాత్ర ఉంటుందని చెప్పి మల్లాడి కృష్ణారావు చెప్పే పరిస్థితి. ఇదే కూడా కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్, కాకినాడ జిల్లా, పుదుచ్చేరి నుంచి.